శివుని యొక్క 19 అవతారాలలో మొట్టమొదటి అవతారమైన పిప్పలాద స్వామి అవతారం. ఒకానొక రోజు దేవదానవ సంగ్రామం జరుగుతుండగా రాక్షసులు తమ ఆయుధాలను తస్కరించి తీసుకుపోకుండా జాగ్రత్తగా దాచిపెట్టమని దేవతలు వాటిని దధీచి మహర్షికి అప్పగించారు. మళ్ళీ తర్వాత తీసుకెళ్తామంటూ చెప్పారు. ఎందుకంటే దధీచి మహర్షి ఆశ్రమంలో ఉంటే రాక్షసులు ఆయుధాలను ఎత్తుకుపోలేరు. అంతేకాకుండా దధీచి మహర్షి ఆశ్రమంలో అవి ఉంటే వాటి తేజస్సు పెరుగుతుంది అని కూడా వాళ్ళ నమ్మకం. యుద్ధం తర్వాత ఆయుధాలను తీసుకెళ్లమని దధీచి వారికి కబురు చేసినా దేవతలు తమ ఆయుధాలను తీసుకెళ్లలేదు. తర్వాత తీసుకెళ్తామంటూ ఉండేవారు. చిరకాలం చూసి ఆ ఆయుధాలను రక్షించే బాధ్యత తను వహించలేక వాటన్నిటినీ తనలోకి తీసుకున్నాడు. దధీచి అవన్నీ ఆయనలో జీర్ణమైపోయాయి. తర్వాత ఎప్పుడో దేవతలు వచ్చి ఆయనను తమ ఆయుధాల కోసం అడిగారు. అప్పుడు వాళ్ళతో ఎన్నోసార్లు మీ ఆయుధాలను తీసుకెళ్లమని చెప్పాను. మీరు తీసుకెళ్లలేదు. అవన్నీ నా శరీరంలో జీర్ణమైపోయాయి. ఇప్పుడు ఆ ఆయుధాలను మీకు లభించవు అన్నాడు. అప్పుడు వాళ్ళు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అడిగారు. ఆయన వాళ్ళతో మీ ఆయుధాలన్నీ ఆయన ఎముకలలో జీర్ణమైపోయాయి. ఒకవేళ ఆయన దయతో తన ఎముకలు మీకు ఇచ్చినట్లయితే ఆయుధాల శక్తులన్నీ అందులో ఉంటాయి కనుక వాటితో మీ ఆయుధాలు చేసుకోండి. వాటితో మీరు రాక్షస సంహారం చేసుకోవచ్చు అన్నాడు. ఆయన సలహా ప్రకారం దేవతలు వెళ్ళి దధీచిని అడిగారు. ఆయన వాళ్ళతో నాకీ శరీరంతో పనిలేదు. ఇది నాకు ఎందుకు పనికి వచ్చే వస్తువు కాదు. శరీరం లేకపోయినా జీవించగలను. ఈ ఎముకలను తీసుకోండి అని ఆయన తన భార్యకు కూడా తెలపకుండా తన శరీరాన్ని యోగాగ్నితో వదిలిపెట్టి ఎముకలని దేవతలకు ఇచ్చేశాడు. దధీచి ఎముకలతో దేవతలు ఆయుధాలు చేసుకొని వాటితో శత్రువులైన రాక్షసులను చంపారు. దధీచి మరణించిన సమయంలో ఆయన భార్య సువత్సల గర్భవతి. ఆమె గర్భంలో కుమారుడున్నాడు. ఆమె సహగమనం చేద్దామని అనుకుంది. సహగమనం అంటే ఆ భర్త శరీరంతో ఆ చితిపైన చావాలని కాదు. భర్త వెళ్ళిపోతే తను కూడా అగ్నిలో ప్రవేశించడమే. ఆమె అలా చేద్దామనుకుంటే ఆమెని అందరూ ప్రార్థించి ఇప్పుడు నీ గర్భంలో శిశువు ఉన్నాడు కదా, ఆ శిశువుని కన్నా తర్వాత నీవు సహగమనం చెయ్యి అన్నారు. అయితే ఆమె నా భర్త పోయిన తర్వాత నాకు ఈ లోకంతో సంబంధం ఏముంది అని ఖడ్గంతో తన గర్భాన్ని తానే చీల్చుకుంది. ఈ కొడుకు చంపే అధికారం నాకు లేదు కాబట్టి వాడిని ఇక్కడే వదిలిపెడతాను అనుకొని సమీపంలో ఉన్న ఒక పిప్పల చెట్టును కొడుకుకు చూపించి నాయనా, నీ తండ్రి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి ఈ పిప్పల చెట్టే నీకు తల్లి తండ్రి. నా ఆశీర్వచనంతో నిన్ను ఈ పిప్పల చెట్టు జాగ్రత్తగా కాపాడుతుంది. తర్వాత నిన్ను ఎవరు పెంచి పెద్ద చేస్తారో నీకు భవిష్యత్తులో చాలా కీర్తి కలుగుతుంది అని చెప్పి సువత్సల వెళ్ళిపోతుంది. ఆ పిప్పల చెట్టు అంటే రాగి చెట్టు ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచింది. దాని సంరక్షణలో పెరిగాడు కాబట్టి ఆయనకి పిప్పలాదుడు అని పేరు వచ్చింది. దేవతలు ఎవరు కూడా అతడిని గురించి పట్టించుకోలేదు. పిప్పల చెట్టు ఆ పిల్లవాడికి అమృతం కోసమని చంద్రుణ్ణి ప్రార్థించింది. ఆ విధంగా చంద్రుడి ద్వారా దొరికిన అమృతంతో ఆయన పెరిగాడు. క్రమంగా ఆ నోట ఈ నోట తల్లిదండ్రుల స్థితిని తెలుసుకున్నాడు. తన స్థితికి తన తల్లిదండ్రుల స్థితికి కారకులైన దేవతలను కఠినంగా శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. చంద్రుణ్ణి పిలిచి అభిప్రాయం అడిగాడు. ఆయన నీ కోరికను ఎవరూ కాదనలేరు. నీవు గోదావరి నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఈశ్వరుని గురించి తపస్సు చెయ్యి. ఆయన అనుగ్రహంతో నీ కార్యం సంపూర్ణమవుతుంది అని బోధించాడు. పిప్పలాదుడు చిరకాలం తపస్సు చేసిన ఫలంగా శివుడు ప్రత్యక్షమై తర్వాత శాంతి, జ్ఞానం, మోక్షం, విద్య, వైరాగ్యం ఇవన్నీ ఇప్పుడు నేను పట్టించుకునే స్థితిలో లేను. హృదయం దహించుకుపోతుంది. నన్ను తల్లిదండ్రుల జ్ఞాపకం వస్తున్నారు. నాకు ఈడు పిల్లలందరూ అమ్మా నాన్న అని పిలుచుకుంటే నాకు ఆ భాగ్యం లేదు.
నేను దిక్కులేని వాడిలాగా చెట్టు కింద పెరిగాను. దేవతలు అనుగ్రహించి వరాలు ఇస్తారు, తపస్సు వెళ్ళమని రక్షించారు అంటారు కదా. దీనికి విరుద్ధంగా నా విషయంలో ప్రవర్తించిన వారు క్షత్రియులు కారు. అందుకే వాళ్ళని శిక్షించదలుచుకున్నాను. దానికై నాకు కావలసినంత శక్తిని ఇవ్వు అని అడిగాడు. ఈశ్వరుడు నీకు శక్తినిస్తున్నాను అని ఒక కృత్యాన్ని సృష్టించి ఇచ్చాడు. ఆయన ఆ కృత్యాన్ని దేవలోకానికి వెళ్ళి దేవతలను వధించి రమ్మన్నాడు. అనేక మందిని ఆ కృత్యాన్ని వధించిన తర్వాత మిగిలిన దేవతలు బ్రహ్మని శరణు వేడారు. ఆయన వారితో కలిసి రుద్రుడిని శరణు కోరాడు. ఈశ్వరుడు వాళ్ళతో నేను ఏం చేయలేను. ఆయన తపస్సుకి ఫలంగా వరమిచ్చాను. ఆ పిప్పలాదుడే ఒప్పుకుంటే అతడికి అనుగ్రహం కలిగితే ఆ దేవతలు బతుకుతారు, లేకపోతే ఇంతే అన్నాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆయనకి తీవ్రమైన భయంకరమైన సంకల్పం. ఆయన ఎవరు చెప్పినా వినడు. ఆయనకి ఆ శక్తినిచ్చిన నువ్వే కాబట్టి నీవే పిప్పలాదుని శాంతింపజేయి అని ప్రార్థించారు. అప్పుడు రుద్రుడు బ్రహ్మని ఇతర దేవతలని తీసుకొని పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి, నాయనా, ఈ పాటికి నీ ఆగ్రహం చల్లారి ఉండొచ్చు. నీ శక్తి సామర్థ్యాలు లోకానికి రుజువు అయినవి. దేవతలు అందరినీ కూడా నీవు చంపగలవు, కొంతమందిని వధించగలవు. మిగిలిన వాళ్లకు నిన్ను శరణు కోరుతున్నారు. వాళ్ళని వధించగలిగే శక్తి కలిగి కూడా క్షమించి వదిలిపెడితే నీకు కీర్తి లభిస్తుంది అని అన్నాడు. సాక్షాత్తు పరమశివుడే వచ్చి చెబుతున్నాడని పిప్పలాదుడు సంతోషించి, మహాప్రభూ, నన్ను అనుగ్రహించి నేను కోరిన వరం ఇచ్చావు. నా యందు వాత్సల్యంతో ఇప్పుడు హితబోధ చేస్తున్నావు. నీ మాట ఎలా అతిక్రమిస్తాను? నా క్రోధం చల్లారింది. మిగిలిన దేవతలు అందరూ బ్రతికే ఉంటారు అంటాడు. అప్పుడు శివుడు ఆయనకి మరొక వరం కూడా ఇచ్చాడు. నీ క్షమకి, కారుణ్యానికి నేను సంతోషించాను. నీ తల్లిదండ్రులను చూడలేకపోయాననే కదా నీవు దుఃఖపడే. ఆ దుఃఖం నీకు ఉండదు. నీవు అనుకున్న సమయంలో పితృలోకాలకు వెళ్ళి నీ తల్లిదండ్రులను దర్శనం చేసుకొని రా. వాళ్ళతో సంభాషణ కూడా చెయ్యొచ్చు. నీకు వాళ్ళ దర్శనం దొరకగానే నీకు దుఃఖం పోతుంది అని చెప్పాడు. పితృలోకాలకు వెళ్ళి తల్లిదండ్రుల దర్శనం చేసుకొని పిప్పలాదుడు వారి శరీరాలు పోయాయి కానీ వారు క్షేమంగానే, ఆరోగ్యంగానే దివ్య శరీరాలతో ఉన్నారు అని శాంతపడ్డాడు. మళ్ళీ భూలోకానికి వచ్చి తపస్సు చేసుకున్నాడు. ఆయనకి బ్రహ్మజ్ఞానం